నో వన్. తెలుసా అబాకస్? తెలుసా తెలీదా? తెలుసు. సో వాట్ ఈజ్ అబాకస్ అంటే మనం జనరల్గా ఏం చెప్తాం, వాట్ ఈజ్ అబాకస్ అంటే మ్యాథ్స్ రావడం కోసం అబాకస్ నేర్చుకుంటున్నాము అని చెప్తారు, అంతే కదా. సమ్మర్ క్యాంప్స్లో నేర్చుకుంటారు, స్కూల్స్లో రన్ అవుతుంటుంది. అకాడమిక్స్తో పాటు అబాకస్ అంటే జీకే కంప్యూటర్ ఎలానో అబాకస్ కూడా అలా రన్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా మనం ఏం చెప్తాం, మ్యాథ్స్ కోసం నాకు మ్యాథ్స్ బాగా రావాలని నేను అబాకస్ నేర్చుకుంటున్నా అని చెప్తాను. సో దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ట్రూత్. బట్ మెయిన్ అబాకస్ రీజన్ ఏంటంటే, అబాకస్ ఎందుకు నేర్చుకుంటున్నామంటే అబాకస్ వల్ల బ్రెయిన్ అనేది 360 degrees బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. అబాకస్ అనేది 360 degrees బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 360 degrees అంటే ఫుల్ అనే కదా అర్థం. బ్రెయిన్ మొత్తం కంప్లీట్గా యాక్టివేట్ అవుతుంది. అంటే నాకు యాక్టివేట్ లేదా మేడం అనొచ్చు, బట్ నో, అందరికీ ఫుల్ ఫంక్షనింగ్స్ యాక్టివేట్ ఉండవు. ఎవరైతే రైట్ హ్యాండర్స్ ఉంటారో, అంటే రైట్ హ్యాండ్తో రాస్తూ ఉంటారో వాళ్ళకి లెఫ్ట్ హెమిస్ఫియర్ అంటే బ్రెయిన్లో 2 parts ఉంటాయి, రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్ అనేది ఉంటుంది. సో రైట్ హ్యాండ్తో రాసే వాళ్ళందరికీ లెఫ్ట్ హెమిస్ఫియర్ బాగా వర్క్ అవుతుంది, ఓకేనా. రైట్ హ్యాండ్ అది రివర్స్లో వర్క్ అవుతుంది. రైట్ హ్యాండ్ రాసే వాళ్ళందరికీ లెఫ్ట్ హెమిస్ఫియర్ చాలా బాగా వర్క్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండర్స్ అందరికీ 2 hemispheres బాగానే వర్క్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి, లెఫ్ట్ హ్యాండర్స్ చాలా షార్ప్ రైట్ హ్యాండర్స్ కన్నా. బట్ ఇండియాలో మోస్ట్లీ 99% రైట్ హ్యాండర్సే ఉంటారు. అంటే రైట్ హెమిస్ఫియర్ చాలా వరకు స్లోగానే ఉంటుంది, అంత స్పీడ్గా ఉండదు, ఆల్మోస్ట్ స్లోగా ఉంటుంది. సో లెఫ్ట్ హెమిస్ఫియర్లో ఏముంటాయి, రైట్ హెమిస్ఫియర్లో ఏముంటాయంటే, లెఫ్ట్ హెమిస్ఫియర్లో రైట్ హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ యాక్టివ్ ఉంటుంది. లెఫ్ట్ హెమిస్ఫియర్లో ఏముంటాయంటే ఎవ్రీడే మనం చేసే వర్క్స్ అన్నీ అందులోనే ఉంటాయి. అంటే మెయిన్ లెఫ్ట్ హెమిస్ఫియర్ అంటే అన్ని ఎవ్రీథింగ్, డైలీ చార్స్ అంటే డైలీ వర్క్స్ అన్నీ, మ్యాథ్స్ ఉంటుంది అందులోనే, ఇలాంటివన్నీ మనకి లెఫ్ట్ హెమిస్ఫియర్లో ఉంటుంది. మరి ఎందుకు మేడం రైట్ హెమిస్ఫియర్ యాక్టివేట్ అవ్వాలంటే, రైట్ హెమిస్ఫియర్లో సమ్ స్పెషల్ ఫంక్షనింగ్స్ అనేవి ఉంటాయి. స్పెషల్ ఫంక్షనింగ్స్ అంటే క్రియేటివిటీ అందులోనే ఉంటుంది. లెఫ్ట్ హెమిస్ఫియర్ అది రైట్ హెమిస్ఫియర్లో క్రియేటివిటీ, కాన్సన్ట్రేషన్, లిజనింగ్ స్కిల్స్, ఓకేనా, అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ఇలాంటివన్నీ మన లాజికల్ థింకింగ్, ఇలాంటివన్నీ మనకి రైట్ హెమిస్ఫియర్లో ఉంటాయి. అంటే రైట్ హెమిస్ఫియర్లో సమ్ స్పెషల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో మనం అబాకస్ యూజ్ చేయడం వల్ల ఆ రైట్ హెమిస్ఫియర్ని ఎన్హాన్స్ చేస్తున్నాము, అంటే ఆ ఫంక్షనింగ్స్ని స్పీడప్ చేస్తాం. అంటే లెఫ్ట్ హెమిస్ఫియర్లో ఎలా అయితే వర్క్ అవుతున్నాయో అబాకస్ వల్ల రైట్ హెమిస్ఫియర్ కూడా అలా వర్క్ అయ్యేలాగా చేస్తున్నాము. సో దానివల్ల ఏమవుతుంది, క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతుంది, లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఈ 3 ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, మనకి స్టడీస్లో బాగుంటాం కదా. లాజికల్ థింకింగ్ ఉంటే ఇది ఇలా ఎందుకు వచ్చింది అని ఆలోచన వస్తుంది మీకు, ఆ ఆలోచన ద్వారా అది సాల్వ్ అయిపోతుంది మీకు. లిజనింగ్ స్కిల్ ఏదైనా ఈజీ బాగా వినటము, విన్నదాన్ని నేర్చుకోవడం జరుగుతుంది, ఓకే. కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది, క్రియేటివ్ థింకింగ్ అంటే కొత్తగా ఆలోచించే పద్ధతి మారుతుంది. సో అబాకస్ వల్ల ఏంటంటే రైట్ హెమిస్ఫియర్ ఫంక్షనింగ్స్ ఎన్హాన్స్ అవుతాయి. రైట్ హెమిస్ఫియర్లో ఈ కాన్సన్ట్రేషన్, లిజనింగ్ స్కిల్స్ ఇవన్నీ మనకు ఉంటాయి అన్నమాట. సో అబాకస్ మెయిన్ యూజ్ ఏంటంటే, అబాకస్ వల్ల రైట్ హెమిస్ఫియర్ ఫంక్షనింగ్స్ ఎన్హాన్స్ అవుతాయి. నాట్ ఓన్లీ ఫర్ మ్యాథ్స్, అబాకస్ అనేది మ్యాథ్స్ కోసం ఏం కాదు. మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి సింపుల్గా మనం ఏం చెప్తామంటే, మ్యాథ్స్ కోసం అబాకస్ని 50% ఫర్ మ్యాథ్స్, 50% ఫర్ రైట్ హెమిస్ఫియర్ ఫంక్షనింగ్స్. అంటే అబాకస్ అనేది రైట్ హెమిస్ఫియర్ ఫంక్షన్స్. జపానీస్, చైనీస్ వీళ్ళిద్దరూ ప్రాపర్ ఫార్మేట్ ఆఫ్ అబాకస్ని ఫామ్ చేస్తారు, ఓకేనా. సో మనం ఎవరిది యూస్ చేస్తున్నామంటే జపానీస్ అబాకస్ యూస్ చేస్తున్నాము. ఈ అబాకస్ని జపానీస్ అబాకస్ అంటారు. అంటే కింద 4 ఉంటాయి.